హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటైమ్ సినిమా వార్ మిషన్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes ఉంది. ఇది ఒక సైఫై యాక్షన్ మూవీ. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో ఆ రేంజర్స్ అనే ట్రైనింగ్ చాలా బాగుంది. ఒక టైంలో ఇంకా బాగుంటుంది. హీరో క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. ఎమోషనల్ సీన్స్ అయితే ఓకే అనిపించింది. ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ మిషన్ చేసే యాక్షన్స్ అయితే భలే ఉంటాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఆర్మీలో రేంజర్స్ అనే ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ 8 వారాలు ఉంటుంది. లాస్ట్ వారంలో పెద్ద టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ లో ఒక ప్లేన్ ని కనిపెట్టాలి అండ్ ఆ పైలట్ ని కూడా కాపాడాలి. అయితే వీళ్ళు అనుకోకుండా ఒక డిఫరెంట్ మిషన్ ని ప్లేన్ అనుకొని బాంబ్ ఫిక్స్ చేస్తారు. దాంతో ఆ మిషన్ ఆన్ అవుతుంది. అప్పుడు ఆ మిషన్ దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతూ ఉంటుంది. అయితే ఆ మిషన్ అక్కడ ఎలా వచ్చింది అండ్ ఆ మిషన్ నుండి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే బేసిక్ స్టోరీ లైన్. మూవీలో రైటింగ్ బాగుంది అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అందరి యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్ బాగుంది. తర్వాత గుడ్ ఇంటర్వెల్ కి ఒక మంచి యాక్షన్ సీన్ అయితే ఉంటుంది, బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. మూవీలో ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించలేదు నాకు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. బాగుంది. తప్పకుండా చూడండి, మీరు కూడా మిస్ అవ్వకండి. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అయితే అప్డేట్స్ ఇస్తున్నాను అండ్ న్యూ మూవీస్ కూడా అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేయండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేశాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.